పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఆయన తరపు అడ్వకేట్ రాజేష్ కుమార్ చెప్తున్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నారు. కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం లేదన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలి అని ఇన్స్పెక్టర్ చెప్తున్నారంటున్న పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం అతను అప్స్కాన్ లో ఉన్నాడు. అతని వల్లనే గొడవంతా కూడా జరిగింది, ఒక న్యూసెన్స్ క్రియేట్ అయింది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. సో వాళ్ళ అడ్వకేట్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీ వాదన ఏంటి? పల్లవి ప్రశాంత్ మీదనైతే కేసు నమోదు చేశారు న్యూసెన్స్ కారణమయ్యాడని. ప్రశాంత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ప్రశాంత్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు మాకు కూడా తెలియదు. నేను ప్రశాంత్ని కలవడానికి వెళ్తే వాళ్ళ ఫాదర్ మాత్రం వకాలా సంతకం పెట్టించిన అంతే. ప్రశాంత్ ఎక్కడున్నా వాళ్ళ ఫాదర్ కూడా తెలుస్తలేదు ప్రజెంట్. ఇప్పుడు పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు కదా, పోలీసులు గాలిస్తున్నారా లేదా అనేది పోలీసు వాళ్ళు కూడా చెప్పట్లేదు. బట్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అయితే అరెస్ట్ చేసిన నిన్న కథనాలు వచ్చినాయి ఎన్టీవీలో. ఇప్పుడు మీరు పోలీసులను కలవడానికి ఎందుకు వచ్చారు? ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చినాం. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమైనా నిజంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటే హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటర్ అప్లై చేసుకొని వచ్చినాం. వాళ్ళు పోలీసులు ఇవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదు. వాళ్ళ ఫాదర్ కి మాత్రమే ఇస్తామని అంటున్నారు. మీరు ఫాదర్ చెప్పారా? ఇప్పుడు చెప్పి ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తున్నాం. కారణం ప్రశాంత్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఏ విధంగా వాదించబోతున్నారు? ఘటన మొత్తానికి ప్రశాంత్ కారణం ఎట్లయితాడండి? ఇప్పుడు సలార్ మూవీ ఉంది, ప్రభాస్ ఒక వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ తీసుకోండి. ఒక మూవీలో ఒక గొడవ జరిగింది, ప్రభాస్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? మీరు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు అంటే సలార్ మొత్తానికి ఏదైనా థియేటర్లో ఒక 100 మంది కొట్టుకున్నారు. అక్కడ నుంచి వెళ్ళిపోమని డీసీపీ స్వయంగా చెప్తుంటే కూడా ఆయన కొంత దూరం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ ప్లేస్ కు వచ్చి రెచ్చగొట్టాడు అనేది అక్కడ స్పష్టంగా. అవునండి, రెచ్చగొట్టిండు అంటే మనకు ఒక ప్రైమ్ ఆఫీస్ కంప్లైంట్ నిజంగా రెచ్చగొట్టాడు అంటే మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం కదా. నిజంగా ప్రొవోక్ చేసిందా, ఆయన రెచ్చగొట్టిందా, వేరే రెచ్చిపోమన్నారు అనేది తెలుస్తుంది. కంప్లైంట్ ఏముంది తెలియాలి కదా. గెలిచిన ప్రశాంత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కానీ ఇట్లా వ్యవహరించకూడదని చాలా మంది చెప్తున్నారు. అది ఆర్టీసీ బస్ అద్దాలు వల్లనే ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసమయ్యాయి కదా. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అండి. ఎవరైనా మాట్లాడతారు. మేమేందంటే యాజ్ ఎ లీగల్గా మాకు ఒక కంప్లైంట్ ఉంటే దాన్ని బట్టి మాట్లాడతాం. ఆ కంప్లైంట్ కాపీ కోసం వచ్చినాం. వాళ్ళు ఇస్తలేరు, వాళ్ళ ఫాదర్కి మాత్రమే ఇస్తా అంటున్నారు. సరే, ఫాదర్కి ఇస్తే కూడా మేము రెడీ ఉన్నాం కొట్లాడడానికి. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కోసం వాళ్ళ అడ్వకేట్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే ముందస్తు బెయిల్ దరఖాస్తు చేస్తామనేది కూడా అడ్వకేట్స్ చెప్తున్నారు. అయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఆ సర్టిఫికేట్స్ ఆ కోర్టులో తీసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకోవాలనేది కూడా చెప్తున్నారు. మరి దీనిపైన పోలీసులు ప్రస్తుతానికైతే పల్లవి ప్రశాంత్ కోసం గాలిస్తున్నారు. మొత్తం న్యూసెన్స్ కారణమైంది అతను చెప్తే కూడా వినకుండా అక్కడ నుంచి వెళ్లకుండా మళ్ళీ తిరిగి అక్కడికి రావడంతో న్యూసెన్స్ క్రియేట్ అయింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి, కొంతమంది కంటెస్టెంట్ల కార్లు ధ్వంసమయ్యాయి. సో అక్కడ న్యూసెన్స్ కారణమైంది, గొడవ కారణమైంది. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు అయితే సిద్ధమయ్యారు. మరి ఈ కేసులో ఏం జరగబోతుంది? ప్రశాంత్ అరెస్ట్ అవుతాడా, లేకపోతే ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకుంటాడా అనేది కూడా చూడాల్సింది. విడుదల సీసీతో కలిసి సాక్షి న్యూస్ జూబ్లీ హిల్స్ నుంచి.